Hello everyone, I am Dr. Keerthi, fertility specialist, Ferty9 hospitals here at Vizag branch. ఈ రోజు మనము IVF సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది జనాల్లో IVF అంటే ఒక అపోహ ఉంటుంది. IVF అంటేనే ఇది ఒక 100% సక్సెస్ రేట్ అనుకుంటారు. సో ఇప్పుడు అసలు IVFలో ఎంత మాత్రం సక్సెస్ రేట్ ఉంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో వరల్డ్ వైడ్గా చూసినప్పటికి కూడా మనకు IVFలో సక్సెస్ రేట్ కేవలం 50% మాత్రమే, 100% కాదు. అండ్ ఇది కూడా పేషెంట్ టు పేషెంట్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుంది IVF చేయించుకోవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి అండ్ లేదంటే ట్యూబెక్టమీ చేయించుకున్న వాళ్ళు కానీ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళు కానీ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ అదొక్కటే ప్రాబ్లం ఉండే, రిమైనింగ్ ఎగ్ క్వాలిటీ కరెక్ట్గా ఉండి యూట్రస్లో కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే వాళ్ళకి యూజువల్గా సక్సెస్ రేట్ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. లేదు, కొంతమందికి ఏంటంటే ఎగ్స్లో ఎండోమెట్రియోమాస్ అని అంటారు. సో చాక్లెట్ సిస్ట్ అని చెప్పి మీరు వినుంటారు. సో అటువంటి పేషెంట్లకి ఏంటంటే వాళ్ళల్లో ఏంటంటే కొంచెం ఆ చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియోమాస్ వీటి వల్ల ఏంటంటే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంది. సో తక్కువ క్వాలిటీ ఉండే ఎగ్స్ వచ్చినప్పుడు మనకు ఎంబ్రియోస్ కూడా అంత మంచి గ్రేడ్ 1 ఎంబ్రియోస్ అలాంటివి రావు. సో కొంచెం గ్రేడ్ 2 ఎంబ్రియోస్ అలా ఉన్నప్పుడు అవి ఏంటంటే ప్రెగ్నెన్సీ IVF సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది వాటిలో. సో ఇంకొకటి యుట్రస్ విషయానికి వస్తే కొంతమందికి ఏంటంటే అడినోమయోసిస్ అంటారు. ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ అంటే గర్భసంచిలో కొంతమందికి వాపు ఉంటుంది. ఈ విధంగా గర్భసంచిలో వాపు ఉండడం వల్ల ఏమవుతుందంటే అది బేబీని పట్టుకోవడానికి అంత బాగుండదన్నమాట. సో ఈ అడినోమయోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా IVFలో సక్సెస్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా పేషెంట్ ఫ్యాక్టర్స్లో ఏజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఒక 35 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి మనం IVF ఇండికేటెడ్ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ బాగుండడం వల్ల కొంచెం IVF సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా 135 ఇయర్స్ వాళ్ళతో పోలిస్తే కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువగా, అంటే బేస్డ్ ఆన్ ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదే సేమ్ స్పర్మ్ క్వాలిటీ కూడా అంతే. స్పర్మ్ క్వాలిటీ తగ్గినప్పటికీ ఎవరికైతే స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంటుందో ఎగ్ బాగున్నప్పటికీ మనకేంటంటే ఎంబ్రియోస్ అనేవి మంచిగా ఫామ్ అవ్వవు. మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవ్వకపోతే వాళ్ళకి సో IVF అనేది సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో ఇట్స్ ఏ మిక్చర్ ఆఫ్ ఆల్. సో ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగుండండి. యూట్రస్లో కూడా మొత్తం అంతా లేయర్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు ఈ 50% సక్సెస్ రేట్ అయినా ఉంటుంది. సో ఈ విధంగా IVF సక్సెస్ రేట్ అనేది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. అందరికీ ఒకటే సక్సెస్ రేటు ఫిక్స్డ్ 50% అంటే ఈ పేషెంట్ 50% సక్సెస్ రేట్ అనేది ఉండదు. బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఇండికేషన్స్, ఇట్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, వీటన్నిటి మీద కలిపి వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఒబీస్ ఉంటారు. సో ఈ విధంగా ఒబేసిటీ ఉన్నప్పుడు ఇంకొంచెం సక్సెస్ రేట్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఇంకొంచెం సక్సెస్ రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక IVF సైకిల్లో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అందులో పర్ ఎంబ్రియో 15% ఉంటుంది మనకు సక్సెస్ రేట్. సో ఆ విధంగా ఓవరాల్ మనకు ఒక 50% సక్సెస్ రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫస్ట్ IVF సైకిల్లో మనకు ఫెయిల్ అయింది అనుకోండి, ఎంబ్రియోస్ కన్నా ఇంకా ఉన్నట్లయితే కొంతమంది ఒబీస్ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం కొంచెం వెయిట్ తగ్గమని, హెల్తీ లైఫ్ స్టైల్ ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా అప్పటికి కూడా కొంతమందికి సక్సెస్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ 1 సైకిల్ తర్వాత మనకి ఒక ఐడియా వస్తుంది. అంటే ఏ పేషెంట్ ఏ డోస్కి మనకు రెస్పాండ్ అవుతున్నారు, ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, ఇటువంటి విషయాలన్నీ మనకు తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇన్ కేస్ ఒక 1 సైకిల్ అయిపోయింది, ఎంబ్రియోస్ కూడా లేవు అనుకున్న వాళ్ళకి మనకు సెకండ్ సైకిల్లో వాళ్ళకి డోస్ చేంజ్ చేయడం కానీ లేదా ప్రోటోకాల్ చేంజ్ చేయడం కానీ, సో ఇలా డిఫరెంట్గా మనం అంటే ఫస్ట్ సైకిల్లో ఏమైనా మిస్టేక్స్ ఇంకా ఉన్నాయా వాటిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి సెకండ్ సైకిల్లో ఏంటంటే సక్సెస్ రేట్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
ఇవన్నీ పేషెంట్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ పేషెంట్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇంకా మనకు ల్యాబ్ కండిషన్, ఆ హాస్పిటల్లో ల్యాబ్ కండిషన్స్, ఎందుకంటే మనకి ఎగ్ అండ్ స్పర్మ్స్ని మిక్స్ చేసి ఫర్టిలైజేషన్ జరిగేది ల్యాబ్లోనే. సో అందులో కల్చర్ మీడియా కానీ ఆ ల్యాబ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనే దాని మీద కూడా ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ డాక్టర్ ఏదైతే స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ వాడుతున్నారు, డోస్లు ఎలా వాడుతున్నారు, సో వీటన్నిటి మీద కూడా ఐవీఎఫ్ అనేది సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది డిఫరెంట్ పేషెంట్స్కి డిఫరెంట్ లాగా ఉంటుంది. సో అందరికీ ఫిక్స్డ్గా ఒకటేలా ఉండదు. థ్యాంక్ యూ.